హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఈరోజు కొన్ని మంచి తెనాలి రామకృష్ణ కథలను చెప్పుకుందాం. కృష్ణదేవరాయలు గొప్ప పరాక్రమవంతుడు, కళలను పోషించేవాడే కాదు, గొప్ప దయాగుణం కలవాడు కూడా. తన రాజ్యంలోని వయసు మళ్ళిన అనాథలకు, అవిటి వాళ్లకు, అడుక్కునే వాళ్లకు ఎటువంటి కష్టం రాకూడదని ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్లకు ఉండటానికి, తినటానికి తిండి ఏర్పాటు చేయించాడు. ఎప్పటికప్పుడు దానికి అవసరమైన ధనం అంతఃపురం ఖజానా నుంచి తరలిస్తూ ఉండేవారు. ఆశ్రయ కేంద్రాలను చక్కగా నడుపుతూ ఉండేవారు. ఒకసారి కృష్ణదేవరాయలు ఆశ్రయ కేంద్రాలు ఎలా నడుస్తున్నాయో స్వయంగా తెలుసుకోవాలని తెనాలి రామకృష్ణుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. అక్కడికి చేరుకున్నాక పరిస్థితి చూసిన రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అక్కడ ఆశ్రయం కోసం జనం తను ఊహించలేనంతగా చేరుకుని ఉన్నారు. నిస్పృహతో తెనాలి రామకృష్ణుడి వైపు తిరిగి, మన రాజ్యంలో ఇంతమంది అడుక్కునేవారు, అవిటివారు ఉన్నారా? నమ్మలేకపోతున్నాను. నేను ఎన్నో ఆశ్రయ కేంద్రాలు కట్టించాను కదా, మరి ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారంటే ఆశ్రయ కేంద్రాలు ఇంకా పెంచాలన్నమాట అని అన్నాడు. దానికి తెనాలి రామకృష్ణుడు, ప్రభు, మన రాజ్యంలోని ప్రజలకు మీ దయాగుణం గురించి బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఉంటే మీ దయ వల్ల హాయిగా తిండికి, ఉండటానికి ఏ లోటు లేకుండా గడిచిపోతుందని బాగా గ్రహించారు అని అన్నాడు. ఇది విన్న కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోతూ, అయితే ఇక్కడ ఉన్నవారందరూ సోమరిపోతులంటావా అని అడిగాడు. మీరన్నది 100కి 100 పాళ్ళు నిజం ప్రభు. ఇక్కడ ఉన్న చాలామంది ఆ కోవకు చెందినవారే అన్నాడు తెనాలి రామకృష్ణుడు. ఇది విన్న కృష్ణదేవరాయలు కోపంతో, అయితే ఇప్పటికిప్పుడే ఆశ్రయ కేంద్రాలన్నీ మూయించి వేస్తాను. దాంతో ఈ సోమరిపోతులకు పాఠం నేర్పినట్లవుతుంది అని అన్నాడు. తెనాలి రామకృష్ణుడు, ప్రభు, అది తొందరపాటు నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సోమరిపోతులతో పాటు నిజంగా సహాయాన్ని పొందుతున్న అవిటివారు, వృద్ధులు కూడా ఉన్నారు. మనం వాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని అన్నాడు. నువ్వన్నది నిజమే, కానీ నాకు ఆ సోమరిపోతుల మీద ధనాన్ని వెచ్చించడం ఇష్టం లేదు. అలాగే అసహాయులైన వారికి కూడా ఆశ్రయం కల్పించాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు కాసేపు ఆలోచించి, ప్రభు, మీరు అనుమతిచ్చినట్లయితే ఒక ప్రయోగం చేద్దాం అని అంటాడు. కృష్ణదేవరాయలు సరే అని అనడంతో తెనాలి రామకృష్ణుడు కొంతమంది సేవకులను పిలిచి వాళ్లను ఎండిపోయిన గడ్డి మోపులు తీసుకురమ్మని చెబుతాడు. ఆ గడ్డిని విడివిడిగా చేసి ఆశ్రయ గృహం తలుపు ముందు పరుస్తాడు. వెంటనే దానికి నిప్పు పెట్టి, అందర్నీ పారిపోయి మీ ప్రాణాలు కాపాడుకోండి, పెద్ద కొండ చిలువ అని గట్టిగా అరిచాడు. అప్పటిదాకా కుంటివాళ్లలాగా, మూగవాళ్లలాగా, గుడ్డివాళ్లలాగా నటించిన చాలామంది ప్రాణభయంతో లేచి పరుగెత్తి బయటకు పారిపోయారు. నిజంగా అవిటితనం ఉన్నవారు, వృద్ధులు అక్కడే మిగిలిపోయారు. పట్టుమని 10 మందైనా లేని వాళ్లను చూసి తెనాలి రామకృష్ణుడు, ప్రభు, వీళ్లే నిజమైన అవిటివారు, నిజంగా సహాయం పొందడానికి అర్హులైన వారు అని అన్నాడు. ఆ విధంగా రామకృష్ణుడు తన తెలివితేటలతో సమస్యను పరిష్కరించాడు. ఇంకొక మంచి కథను విందాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడు వీధిలో వెళ్తూ ఉంటే వెనక నుంచి ఎవరో ఒక యువకుడు వచ్చి ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో తెనాలి రామకృష్ణుడికి ప్రాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు. దారిలో వెళ్తున్న వాళ్ళు రామకృష్ణుణ్ణి లేపి ఆ కొట్టిన వాణ్ణి పట్టుకున్నారు. ఆ కొట్టిన వాణ్ణి చూసిన రామకృష్ణుడు, నిన్ను నేనెప్పుడూ చూడలేదు కదయ్యా, నన్నెందుకు అలా కొట్టావు అని అంటాడు. జనం కూడా చుట్టూ చేరి ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తారు. అతడు తడబడిపోయి, అయ్యా, నేను మీరనుకోలేదు, వెనుక నుంచి చూసి నా స్నేహితుడు అనుకుని కొట్టాను అని అంటాడు. స్నేహితుడైతే మాత్రం అలా కొడతారా అని అందరూ అతన్ని పట్టుకుని అదే వీధిలో ఉన్న ఒక పెద్ద మనిషి వద్దకు న్యాయం కోసం వెళ్తారు. జరిగిందంతా పెద్ద మనిషితో చెప్పి విచారించమని అడుగుతాడు రామకృష్ణుడు. తల ఎత్తి చూసిన పెద్ద మనిషి ఈ కొట్టినవాడు తనకు దగ్గర చుట్టమని గ్రహిస్తాడు. ఎలాగైనా ఇతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. రామకృష్ణుడి వైపు తిరిగి, పోనీలేవయ్యా రామకృష్ణ, ఏదో తెలియక చేశాను అంటున్నాడు కదా, వదిలేసేయ్ అంటాడు పెద్ద మనిషి. అయితే రామకృష్ణుడు ఏమాత్రం ఒప్పుకోకుండా న్యాయం జరిపించి తీరాలని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, సరే అయితే అతడికి ₹1 జరిమానా విధిస్తున్నాను అని అంటాడు. ఆ కొట్టినవాడు తన దగ్గర ₹1 కూడా లేదని జేబు తడుపుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు.
ఇదంతా చూసిన రామకృష్ణుడికి ఒళ్ళు మండి పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి, అయితే ఒక దెబ్బ లెంపకాయ ఖరీదు ₹1 అంటారన్నమాట అని అన్నాడు. అంతేగా మరి అన్నాడు పెద్ద మనిషి. ఓహో, ఇదేదో బాగుందే అంటూ పెద్ద మనిషికి ఒక్క లెంపకాయ కొట్టాడు రామకృష్ణుడు. ఆ పెద్ద మనిషి కుయ్యో మొర్రో అంటూ నన్నెందుకు కొట్టావు అని అడుగుతాడు. అయ్యా, నేను వెళ్ళాలి, నాకు అవతల బోలెడంత పనుంది. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా, నన్ను కొట్టినవాడు ఎలాగో వచ్చి రూపాయి ఇస్తాడు, దాన్ని తీసుకోండి అని చెప్పి ఎంచక్కా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెనాలి రామకృష్ణుడు.